అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు. మరి కుంభరాశిలో శని ప్రభావం వక్రస్థితిలో ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా రెమెడీస్ ద్వారా, పరిష్కారాల ద్వారా వాళ్ళు మంచిగా ఇంకొంచెం లైఫ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్కారం అమ్మ. నమస్కారం. అసలు శని వక్రగతిలో ఉన్నారు అంటేనే కొంచెం ఎలా అయినా పనులు డిలే అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి కుంభరాశి మీద శని ప్రభావం అనేది ఎలా ఉండబోతోంది? అంటే వాళ్ళకి కుంభరాశికి 2వ స్థానంలో ఉన్నాడు శని. ఒకటి రాశి అధిపతి అనేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి సమస్యలు ఉంటుంది, కానీ అలానే వాళ్ళకి కొన్ని మంచిది కూడా జరుగుతాయి. ఎందుకంటే కుంభరాశికి ఆల్రెడీ వాళ్ళకి 2వ హౌస్లో శని ఉన్నాడు, అంటే కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు శని. ఇప్పుడు ఏళ్ళ శని ఇంకా వాళ్ళకి వచ్చి ఒక 2.5 సంవత్సరం ఉంది అని చెప్తూ ఉంటాం. అందులో ఇంకా ఒక 2 సంవత్సరాల దగ్గర ఉంది అనుకోండి. అయితే వాళ్ళకి ఏళ్ళ శని ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు ఎట్లనంటే 2వ హౌస్లో శని ఉండడం వల్లమ్మా ఏమవుతుందంటే వక్రగదిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ 3 నెలలు మంచి చేస్తాడు. తర్వాత నవంబర్ ఎండింగ్ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఆయన వక్ర నివర్తి అవుతాడు. నివర్తి అయినప్పుడు మళ్ళీ కుటుంబ శని అసలు సమస్యలు కుటుంబంలో ఎక్కువ సమస్యలు ఇస్తాడు. ప్లస్ ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే రాశికి అధిపతియే కానీ అసలు 2వ హౌస్లో ఉన్నా కానీ ఏళ్ళ శని ప్రభావం ఇంకా ఉంది వాళ్ళకి బ్యాలెన్స్ అయితే వాళ్ళకి ఏంటంటే అది వచ్చి అంటే వాళ్ళకి ఎండింగ్లో ఉంది, అంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా 2 సంవత్సరాల్లో వెళ్ళిపోతాడు. సో కానీ ఏంటంటే ఉన్న ఆ 2 సంవత్సరాలని బాధ పెట్టకుండా ఉండడానికి చూడాలి. ఎందుకంటే కుంభరాశికి 2వ స్థానము హస్బెండ్ గురించో లేదా ఒక రాశిలో ఉంటే వాళ్ళకి వచ్చి భార్య గురించో సమస్యలు వస్తుంది. ఇప్పుడు కుంభరాశి ఒకరిది ఒక లేడీస్ ఉంది అనుకోండి, ఒక అమ్మాయిది ఉంది, వాళ్ళ భర్తకు సమస్య ఉంటుంది. లేదు వాళ్ళ భర్త చక్రము కుంభరాశి అనుకోండి, వాళ్ళ భార్యకు సమస్య వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే 2వ హౌస్ అనేటప్పుడే అక్కడ కుటుంబం అంటేనే భార్య గురించో లేదా భర్త గురించో వచ్చేది. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పెళ్లి కాకుండా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కుటుంబంలో అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి సమస్య వస్తాయి. సరే, అయితే వీళ్ళు కుంభరాశి వాళ్ళు నవంబర్ తర్వాత మేజర్గా పూజలు తప్పకుండా చేసుకోవాలి 2 సంవత్సరాలు. అందులో ఆ 2 సంవత్సరాలకు ఏంటంటే ధనస్థానం నెగిటివ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆ పర్టికులర్గా శని వచ్చి ఎక్కువ సమస్యలు ఇస్తున్నాడు అనేటప్పుడు తప్పకుండా శనీశ్వరుడికి పూజలు చేసుకోవాలి. అలానే శనికి అధిదేవతని చెప్తున్నాము. అందులో ఏంటంటే ఆంజనేయ స్వామి, తర్వాత కాలభైరవ స్వామి, నెక్స్ట్ అయ్యప్ప స్వామి, అవి కాకుండా శివుడికి. సో ఇట్లా శివుడికి కూడా ఈ 4 దేవుళ్ళకు కూడా మనం పూజలు చేసుకోవచ్చాము. లేదా ఏంటంటే శనివారం రోజులు వ్రతం ఉండి విష్ణుమూర్తికి అంటే 7 శనివారం వ్రతం చేసుకోవచ్చాం. లేకపోతే ఆ 2 సంవత్సరాలు కూడా శనివారం వ్రతం కంపల్సరీ ఉండి చేసుకోవడం కూడా మంచిదన్నమాట ఆ 2 సంవత్సరాలు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపడు, ఇంట్లో గొడవలు, సమస్యలు ఇవన్నీ కూడా రాదు. అయితే ఇక్కడ మీనంలో ఉన్నాడు కాబట్టి, అంటే కుంభరాశికి అధిపతి 2వ హౌస్లో మీనంలో ఉన్నాడు కాబట్టి, అలానే వాళ్ళకి ధనస్థానం కాబట్టి ధన వశీకరణ పూజలు తప్పకుండా చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే ధన వశీకరణం 9 రోజులు కానీ లేదు 27 రోజులు కానీ తప్పకుండా వాళ్ళకి ఆ 2 సంవత్సరంలో నెలలో ఒకసారైనా 2 సార్లైనా పాటిస్తే వాళ్ళకి ఆ ధన వశ్యం అనేది లభిస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో ఇలా చేసుకోవడం మంచిదన్నమాట. మనం చెప్పినట్టుగా అసలు శని వక్రగదిలో ఉన్నప్పుడు సమస్యలు లేదు, తర్వాత వక్ర నివర్తి అయితే సమస్యలు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కూడా చూసారంటే ఇప్పుడు జూలైలోంచి అసలు శని వక్రగదిలో ఉన్నాడు. ఆ జూలై 13వ తారీఖు ముందుకులోంచి చూసామంటే కొంచెం సమస్యలు ఉనింది వాళ్ళకి, కానీ ఇప్పుడు తగ్గి ఉంటుంది. సో దీని తర్వాత నవంబర్ తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు నేను చెప్పిన పూజలు చేసుకోవడం, అది కాకుండా ప్రత్యేకంగా వాళ్ళ జాతకం ఫుల్గా అనలైజ్ చేసి వాళ్ళకి నడుస్తున్న దశ కూడా ఒకవేళ శని దశ ఉంటే ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటుంది. లేకపోతే వాళ్ళ చక్రం ప్రకారం ఏంటంటే వాళ్ళకి రాగు దశను కొంచెం వాళ్ళకి నెగిటివ్ అయిన దశలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శని ఒక ప్రభావం ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే దశ బాగున్నప్పుడు ఇక్కడ గోచార రీతిగా సమస్యలు ఉంటే కొంచెం తగ్గుతుంది. ఒకవేళ దశని మంచిగా లేదు, గోచార రీతిగా శనిని బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటుంది. సో అప్పుడు తప్పకుండా జాతకం అనలైజ్ చేసి కుంభరాశి వాళ్ళకు పూజలు మంచిగా ఫాలో అవుతాయి. తప్పకుండా శని ఒక ప్రభావం నుంచి బయటపడవచ్చాము. ఈ 2 ఇయర్స్ ఇప్పుడు నవంబర్ వరకు పర్వాలేదు, తప్పకుండా నవంబర్ తర్వాత జాతకం చూపించుకుని మంచిగా రెమెడీ ఫాలో అవుతే బాగుంటారు. అంటే నవంబర్ వరకు ఇంకా వాళ్ళు ఏం చేసినా కానీ ప్రయోజనం ఉండదా? అట్లా కాదు, యాక్చువల్గా నవంబర్ వరకు వగ్రంలో ఉన్నాడు కదా, అంటే దానివల్ల పెద్ద సమస్య లేదు కదా. అవసరం ఉంటేనే చేసుకోమనే చెప్తాం కదా మనం. ఇప్పుడు ఎవరికైనా కానీ
కష్టాలు ఉన్నప్పుడు, వాళ్ళకి చాలా బాధలో ఉన్నప్పుడు రెమెడీ ఫాలో అవుతే వాళ్ళకి దాని ఒక విలువ తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ బాగున్న వాళ్ళకి, మంచిగా ఫుడ్ తినేసి ఉన్న వాళ్ళకి తీసుకెళ్లి ఫుడ్ పెడితే దాని విలువ తెలియదు కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. అలానే వాళ్ళకి కూడా ఏంటంటే బాగున్నప్పుడు మన పూజలు అవసరం లేదు, వాళ్ళ ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా పూజ చేసే కావాలి. అయితే జాతకం అనలైజ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి సమస్యలు ఉందా లేదా అనేది కూడా. కానీ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ గోచర రీతిగా 3 months వరకు పెద్ద అవసరం లేదు, నవంబర్ తర్వాత ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి మ్యారేజ్ గురించి అమ్మా, వాళ్ళకి కొంచెం మ్యారేజ్ సెట్ అవ్వకపోయినా లేకపోతే జాబ్ లో సెటిల్మెంట్ లేకపోయినా, దీని గురించి ఏదైనా? ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏమైతుంది, 2వ స్థానము వాళ్ళకి వివాహం గురించి కూడా ఉంటుంది. కుటుంబ స్థానంలో ఇప్పుడు ఆయన శని ఉన్నాడు. సో శని వచ్చి కుటుంబంలో ఉంటే కొన్ని ఇప్పుడు 2 సంవత్సరాలకు కొంచెం వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి సంబంధం సెట్ అయినా కూడా సమస్యలు వస్తుంది. పెళ్లి గురించి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి సంబంధం సెట్ అయింది, పెళ్లి అయిపోయింది, సో వాళ్ళకి ఏమైతుందంటే కుటుంబ స్థానం ఇంట్లో గొడవలు ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు అస్సలు బాగాలేదు. శని మేషరాశికి వెళ్ళేంత వరకు ఆ సమస్యలు ఉంటుంది. కొంతమందికి ఏమైతుందంటే పెళ్ళి అయినప్పట్లోంచి ఇక్కడ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది, వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోని గొడవలు ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏమవుతుందంటే వివాహం గురించి చాలా మందిలో ఆలస్యం అవుతుంది అనే వాళ్ళు కూడా ఇప్పుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి శనికి సంబంధించిన పూజలు ఫాలో అవుతూ దాంతోపాటు దానికి అధిదేవత సంబంధించిన పూజలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళకి వివాహ విషయం మంచిగానే సెట్ అవుతుంది. మీరన్నిటిగా కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం గురించి అనేటప్పుడు శని వచ్చి వగ్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ 3 monthsలో పనులు అన్నీ మంచిగానే ఉంటుంది. నవంబర్ తర్వాత కొంచెం వాళ్ళకి ఎంతదా కష్టపడినా, అంటే వాళ్ళు బిజినెస్ చేసినా కానీ లేదు జాబ్ గురించి ప్లాన్ చేసుకున్నా కానీ వాళ్ళకి అనుకునే ఇన్కమ్ అయితే రాదు. అంటే ఒక 2 years వెళ్ళిపోతే మంచి ఇన్కమ్ వస్తుంది. సరే ఒకవేళ మేము ఈ శని వల్ల బాధపడకుండా ఉండడానికి రెమెడీస్ ఉంటుందంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి తగినట్టుగా వాళ్ళకి జాబ్ గురించి ఉన్న ప్లేస్ జాతక రీతిగా చూసుకుని, అంటే లగ్నానికి 9th house జాబ్ గురించి ఏంది చూడాలి, వాళ్ళ లగ్నం ఏంది మనకు తెలియాలి. ప్లస్ వాళ్ళకి రాశి అంటే కంపల్సరీ కుంభరాశి అనేటప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, దానికి 9th house సంబంధించిన గ్రహం అంటే దానికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరంగా బాగుంటుంది. సపోజ్ వాళ్ళకి వాళ్ళు ఒకవేళ బిజినెస్ దా చేస్తున్నారంటే బిజినెస్కు సంబంధించిన గ్రహాలు బుధుడు, సూర్యుడు, తర్వాత ఏంటంటే కుజుడు వాళ్ళ జాతక పరంగా బాగుందా లేదని చూసుకొని సో దానికి రెమెడీ ఫాలో అవుతే ఆ కుంభరాశి వాళ్ళకి వ్యాపార రీతిగా కూడా మంచిగా కలిసి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి